ఈజీగా తక్కువ సమయంలో మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నానండి. రైస్ కుక్కర్కి మనకు ఒక కప్ వస్తుంది కదా, ఆ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 400 గ్రామ్స్ మటన్ నీట్గా వాష్ చేసి తీసుకున్నానండి. ఇందులో 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, 1 టమాటో, షాజీరా, 2 స్పూన్లు కారం వేసాను, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు ఇవన్నీ కలిపేసి ఇందులోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసి అంతా మంచిగా కలిపేసుకుని ఒక 2 అవర్స్ పెట్టేయాలండి. మటన్ మంచిగా జ్యూసీగా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి అందులో 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ ఇందులో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్పైసెస్ మటన్లో వేసాను కాబట్టి ఇక్కడ ఆనియన్తో పాటు వేయడం లేదండి. నేను ఎక్కువ స్పైసెస్ వేయడం లేదు. మీరు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. 1/2 గ్లాస్ సరిపోతుంది. మనకు ఆల్రెడీ మటన్లో అన్ని కలిపి పెట్టాం కదా, పెరుగు, వాటర్ రిలీజ్ అవుతుంది. మటన్ ఉడికేలోగా రైస్ కోసం వాటర్ పెట్టానండి ఇంకో స్టవ్ మీద. ఇందులో నేను పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర, 1 బే లీఫ్ బిర్యానీ ఆకు వేసి బాయిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 6 విజిల్స్ వచ్చేసాయండి. మన మటన్ కూడా బాగా మంచిగా ఉడికిపోయింది. దమ్ బిర్యానీ చేసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ఇలా మనకు త్వరగా ఈజీగా అయిపోవాలనుకుంటే కుక్కర్లో ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇందులో గరం మసాలా, లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇవంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసి ఉడికించుకుందాం. రైస్ 90% వరకు ఉడకాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి మటన్ ఉడికిపోయింది కదండి. సో రైస్ ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోవాలి. రైస్ ఉడికిందో లేదో తెలియాలంటే మనం చేత్తో ప్రెస్ చేసినా తెలుస్తుంది, లేదా కాస్త మనం తిని కూడా చూడొచ్చండి. ఎలా మనకి సరిపోయేలా ఉంటే వడగట్టేసుకోవాలి. రైస్ ఉడుకుతుందండి. ఇందులో ఈ స్ట్రైనర్లో వేసుకొని వడగట్టేసుకుందాం. మనకు టైం లేనప్పుడు బ్యాచిలర్స్కి ఇలా ఈ బిర్యానీ త్వరగా అయిపోతుందండి చేయడం. దమ్ బిర్యానీ అయితే చాలా టైం పడుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి అందులో మనం ఉడికించుకున్న మటన్ వేద్దాం. కింద వేస్తున్నాను మటన్. నేను ఎక్కువ క్వాంటిటీ ఉంటే లేయర్స్ వేసుకోవాలండి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి మటన్ వేసేసి దానిపైన రైస్ వేసాను. పుదీనా, కొత్తిమీర, ఆనియన్ ఫ్రై చేసినవి పక్కన పెట్టేశాను. అవి కొన్ని వేసాను. నెయ్యి కూడా వేసుకొని ఇలా ఒక 10 మినిట్స్ స్టీమ్లో పెడితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మటన్, రైస్ మనకి కుక్ అయిపోయాయి కదా. క్యారెట్ పైన అంతా డస్ట్ ఉంటుంది కాబట్టి నేను పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. క్యారెట్, కీరా కట్ చేసుకుందాం. బిర్యానీ దమ్ అయ్యేలోగా నేను ఇక్కడ పెరుగు పచ్చడి, క్యాప్సికమ్ కర్రీ చేశానండి. గుత్తి వంకాయ లాగా క్యాప్సికమ్తో చేశాను. 10 మినిట్స్ తర్వాత మనం వెంటనే ఓపెన్ చేయకూడదండి. లిడ్ ఓపెన్ చేయకూడదు. ఒక 10-15 మినిట్స్ అలాగే వదిలేసి ఓపెన్ చేయాలి. అప్పుడు ఫ్లేవర్స్ అంతా బిర్యానీకి బాగా పట్టేస్తాయి. సో ఇంతేనండి, ఈజీగా ఇలా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈజీగా మటన్ బిర్యానీ త్వరగా చేసుకోవచ్చండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.